అందరికీ తెలిసిన విషయమే. పగల మటికి సాధ్యమైనంత వరకు మన ఇళ్లల్లో ఫ్యాన్లు, లైట్లు తగ్గించుకోండి. కుదిరినంత వరకు అందరూ ఒకే సాట ఉండేటట్టు ఫ్యాన్ల కింద ఏసీ గదిలో ఉండేటట్టు చూసుకోండి. ఎవరికి వాళ్ళు విడివిడి గదుల్లో కాకుండా. ఎందుకంటే మనకి సప్లై ఇచ్చే ట్రాన్స్ఫరాలే హీట్కి, వేడికి ట్రాన్స్ఫరాలు పగిలిపోతున్నాయి ఎండ దెబ్బకి. అందుకని ఇక్కడ మా విద్యుత్ శాఖ వాళ్ళు మటుకి ఈ ట్రాన్స్ఫరాలకి కూలింగ్ వాటర్తో స్ప్రే టైప్లో సప్లై చేశారు. వాటికి ఆ చల్లదనం ఉండటం వల్ల కాస్త వేడిని తట్టుకునిద్ది, లోడు బరాయిచ్చిద్దంట. అందుకని మనం కూడా మన వంతు సాయంగా ఇళ్లల్లో సాధ్యమైనంత వరకు పగలు అందరూ ఒకేసాట కూర్చొని ఒకే ఫ్యాన్ కింద, ఒకే ఏసీ కింద ఉండేటట్టు చూడండి. నైట్ అంటే చల్లదనానికి ఎడుగుడు ట్రాన్స్ఫరాలు కొంచెం కూల్ అవుతాయి. పగలు ఎండ దెబ్బకు తట్టుకోలేక ట్రాన్స్ఫరాలు ఫెయిల్ అవుతున్నాయి. పైపెచ్చు నైట్ వర్క్ చేస్తున్నారండి. ఏదైనా కరెంట్ పోయినప్పుడు ముందుగా మనం తిట్టుకుంటాం, కానీ నిజంగా అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. ఇళ్లలో కూర్చొని వాళ్ళు స్తంభాల మీద ఎంత వర్క్ చేస్తున్నారంటే నైటు ఆ ఏరియాలో చూసే వాళ్ళకి అర్థమైద్ది. అందుకని దయచేసిన లటికిన, పుసిక్కిన ఆపరేటర్లని, హెల్పర్లని, లైన్మెన్ని తిట్టమాకండి. వాళ్ళు చేసే కష్టం మనకి ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి తెలియదు. వాళ్ళంత కష్టపడితేనే మనకి ఇంట్లోకి, ఏసీలోకి, ఫ్యాన్లోకి తిరుగుతున్నారు.